ప్రియులరా, చాలా వారాలుగా ప్రత్యక్ష గుడారముల గురించి ధ్యానం చేస్తున్నాం. ప్రత్యక్ష గుడారం గురించి ఇంతకుముందు 17 సందేశాలు మనం విన్నాం. ఈరోజు వినబోయేది 18వ సందేశం. ఈ ప్రత్యక్ష గుడారంలో బలిపీఠాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. చాలా సందేశాలు, చాలా ధ్యానాలు చేసాం. ఇంతవరకు వెలుపలి ప్రాకారం గురించి ధ్యానం చేసాం, ఆ ప్రాకారం లోపల ఉన్న వెలుపటి ఆవరణ గురించి ధ్యానం చేసాం, గుమ్మం గురించి ధ్యానం చేసాం. ఆ గుమ్మం లోపల ప్రవేశిస్తే మొట్టమొదటిగా తారసపడే బలిపీఠం గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ బలిపీఠం గురించి కూడా చాలా సందేశాలు విన్నాం. ఇది 11వ సందేశం. బలిపీఠం గురించి 11వ సందేశం. సిరీస్ ఇవి. ఈ 11వ సందేశాన్ని మనం వినబోతున్నాం. గత వారం మీకు జ్ఞాపకం ఉంటే ఈ బలిపీఠం మీద అగ్నిని దేవుడు పంపించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. బలిపీఠముపై అగ్ని అనే సందేశం, మరొక సందేశం ఈరోజు వినబోతున్నాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. బలిపీఠం పైకి అగ్ని దిగి రావడం ఇది మరొక సంఘటన. గత వారం లేవీయకాండము 9వ అధ్యాయం 24వ వచనంలో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారిగా బలిపీఠాన్ని నిలవబెట్టి ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడే తన అగ్నిని ఆ బలిపీఠం మీదకి పంపించి ఆ బలిని అంగీకరించినట్లుగా, దహించినట్లుగా దేవుని వాక్యంలో చూసాం. అక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాం. అదేమిటంటే ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అనే విషయాన్ని గమనించాం. అయితే ఇప్పుడు ప్రత్యక్ష గుడారం తరువాత చాలా వందల సంవత్సరాల తరువాత సొలొమోను ఈ ప్రత్యక్ష గుడారం కాలము లేక దాని తరము గతించిపోయిన తర్వాత సొలొమోను ఒక మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం ఇంతకు ముందులాగా గుడారంలాగా కాదు, పర్మనెంట్ మందిరాన్ని కట్టించాడు. ఆ కట్టించిన తరువాత ఆయన కూడా ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఆ బలిపీఠం మీద సొలొమోను అలాగే యాజకులు, సొలొమోను ఆధ్వర్యంలో యాజకులు బలులు అర్పించినప్పుడు దేవుడు మరలా ఆకాశము నుండి అగ్నిని పంపించి ఆ దహన బలులను ఇతరమైన బలులను దహించెను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించాలి, దేవుడు అగ్నిని పంపించుట అనేది చాలా తీవ్రమైన అనుభవాన్ని సూచిస్తుంది. దేవుడు అగ్నిని పంపించడం మన జీవితాల మీదకి, మన కుటుంబాలలోనికి, మన సంఘాలలోనికి దేవుడు తన అగ్నిని పంపించడం అనేది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం, చాలా తీవ్రమైన వ్యక్తిగతమైన అనుభవంగా దాన్ని మనం స్వీకరించాలి. ఇక్కడ లేవీయకాండంలో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష గుడారం మీదకి దేవుడు తన అగ్నిని పంపించాడు అనే విషయాన్ని గత వారం ధ్యానం చేశాం. ఇప్పుడు సొలొమోను నిర్మించిన దేవాలయంలో బలిపీఠం మీదకి దేవుడు తన అగ్నిని పంపించాడని రెండవ కార్యం, దేవుడు అగ్నిని పంపించడంలో మందిరంలో బలిపీఠం మీదకి దేవుడు అగ్నిని పంపించడం అనే విషయంలో రెండవ కార్యం ఇది. ఈ రెండు కార్యాల మధ్యలో చాలా చరిత్ర ఉంది. చాలా చరిత్ర ఉంది, కానీ దానిని చాలా క్లుప్తంగా మీకు తెలియచేస్తాను. ఆ చరిత్ర తెలుసుకున్న తర్వాత మనం ఈ ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాం. లేవీయకాండంలో మొట్టమొదటిగా బలులు అర్పించిన తర్వాత వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. అప్పటికే ప్రయాణం చేస్తున్నారు.
ఆ ప్రత్యక్ష గుడారాన్ని, ప్రత్యక్ష గుడారంతో పాటు బలిపీఠాన్ని ఎక్కడికి వెళితే అక్కడికి తరలించుకుని తీసుకుని వెళ్తున్నారు. అలాగే దాన్ని మోసుకొని తీసుకుని వెళ్ళరు. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో కనీసం 38-39 సంవత్సరాలు ఈ ప్రత్యక్ష గుడారాన్ని మోస్తూనే ఉన్నారు. మోసుకుని తీసుకుని వెళ్ళి చివరికి ఇశ్రాయేలీయులు ఆ వాగ్దత్త దేశంలో ప్రవేశించిన తర్వాత అక్కడ షిలోహు అనే ప్రాంతంలో ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిలవబెట్టారు. ఇక ప్రయాణాలు లేవు, ప్రయాణాలు ముగించిపోయాయి. ఒక చోట నుంచి మరొక చోటకి మరి తిరగవలసిన పని లేదు కనుక షిలోహులో దానిని నిలవబెట్టారు. ప్రత్యక్ష గుడారాన్ని షిలోహు నిలవబెట్టారు. అంటే షిలోహు ఇశ్రాయేలీల ఆరాధనకు కేంద్రస్థానమైంది. అప్పటికి ద సెంట్రల్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ వాజ్ షిలో ఎట్ దట్ టైమ్. ఆ షిలోహు ఇశ్రాయేలీల ఆరాధనకు కేంద్రస్థానమైంది. చాలా కాలం షిలోహులో ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తరువాత ఒకానొక సందర్భంలో పరిస్థితులను బట్టి ఆ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడి నుంచి తరలించి నోబులో, సమూయేలు మొదటి గ్రంథం ఈ ప్రత్యక్ష గుడారం షిలోహులో వేయబడడం యెహోషువ గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి వచనంలోని. అలాగే మొదటి సమూయేలు 21-22 అధ్యాయాలు చూస్తే ఈ ప్రత్యక్ష గుడారం నోబులో కనిపిస్తుంది. మనకి నోబు అనే ప్రాంతంలో కనిపిస్తుంది. అక్కడ ఆ నోబు ప్రాంతంలో మొట్టమొదటి వచనాలు చూస్తే అక్కడ ప్రత్యక్ష గుడారం ఉన్నట్లుగా ఆ వచనాల్లో మనకు అర్థమవుతుంది. ఆ తరువాత మరలా ఆ ప్రత్యక్ష గుడారము గిబియోనులోనికి మార్చబడింది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము 39-40 వచనాలు చూస్తే ఈ ప్రత్యక్ష గుడారం గిబియోనులోనికి మార్చబడింది. ఆ గిబియోనులో ఆ ప్రత్యక్ష గుడారం ఉన్నది. ఆ తరువాత ఆ ప్రత్యక్ష సొలొమోను మందిరాన్ని నిర్మించాడు. సొలొమోను మందిరాన్ని నిర్మించిన తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారపు ఉపకరణాలన్నిటినీ కూడా ఈ మందిరంలోనికి, సొలొమోను నిర్మించిన మందిరంలోనికి తీసుకుని వచ్చిన తరువాత అక్కడ మందిరంలో అవసరమైన ఉపకరణాలను ఉపయోగించాడు. మిగిలిన వాటిని ఆ మందిరంలో నిల్వ చేశారు. ఇలా ఉంటే గమనించాలి, ఈ చరిత్రలో మధ్యలో జరిగిన సంఘటనలు ఇంకా ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. మొట్టమొదటి షిలోహులో ఈ ప్రత్యక్ష గుడారం ఉండగా జరిగిన సంఘటన ఏమిటంటే, మొదటి సమూయేలు 4వ అధ్యాయం తీయనక్కర్లేదు, చదవనక్కర్లేదు. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు చూస్తే అక్కడ ప్రత్యక్ష గుడారం షిలోహులోనే ఉంది, కానీ నిబంధన మందస్సు ప్రత్యక్ష గుడారం నుంచి బయటకు వచ్చింది. తీసుకొచ్చింది ఎవరు అంటే ఇశ్రాయేలీలే. ఎందుకు తీసుకుని వచ్చారంటే, ప్రత్యక్ష గుడారం అంటే ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప గౌరవం, దానికి గొప్ప ప్రభావం ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నది అని. ఒకసారి ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోవడానికి కారణం ఏమిటి అని వారు పరిశీలించుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే, నిబంధన మందస్సాన్ని యుద్ధ భూమిలోనికి తీసుకుని వెళ్ళి మనతో ఉంచుకుంటే మనం గెలుస్తాం. ఎందుకంటే దేవుని అలా అసలు ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన ఈ నిబంధన మందస్సం అన్నిటికంటే ప్రధానమైంది నిబంధన మందస్సం. ఆ నిబంధన మందసాన్ని ప్రత్యక్ష గుడారం నుంచి బయటకు తీసుకుని వచ్చారు. బయటకు తీసుకుని వచ్చి యుద్ధ భూమిలో దీన్ని ఏమిటంటే కొన్నిసార్లు దేవుడు దేన్నైతే మనకు ఆశీర్వాదకరంగా ఇస్తాడో దాన్నే విగ్రహం చేసేస్తాం మనం. దేవుడు దీన్ని ఆశీర్వాదకరంగా ఇచ్చాడు, ఆశీర్వాదమే కదండి ఇది మనకి, దీన్ని విగ్రహం చేసేస్తాం మనం. సారీ టు సే దిస్, తలగడ కింద పెట్టుకుంటాం, లేకపోతే ప్రయాణాల్లో దాన్ని సదవం కానీ సంచిలో పెట్టుకుంటాం. ఏంటి సదవం సంచిలో పెట్టుకుంటే ఆపద కలగదని, ఇలాంటి సెంటిమెంట్లు చేసి దీన్ని విగ్రహం చేసేస్తున్నాం. మీరు బైబిల్ తీసుకుని వెళ్ళొద్దని చెప్పడం లేదు, చదవడానికి తీసుకుని వెళ్ళండి. అంతేగాని అదొక వస్తువు, ఈ వస్తువు ఉంటే నేను కాపాడబడతానని తీసుకెళ్ళొద్దు. వాక్యం ఎక్కడ ఉండాలి? నువ్వు కాపాడబడాలంటే ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో కార్యం జరగాలంటే వాక్యం హృదయంలో ఉండాలి. వాక్యం సంచిలో ఉండడం కాదు, వాక్యం తల క్రింద ఉండడం కాదు. ఎలాగూ ఆశీర్వాదకరంగా దేన్నైతే ఇస్తాడో దేవుడు దాన్ని విగ్రహం చేసేస్తాం. వీళ్ళు అదే చేస్తారు.
ఈ నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చి అక్కడ యుద్ధ భూమిలో ఉంచుకొని యుద్ధం చేయాలని చెప్పి యుద్ధానికి వెళ్ళారు. జరిగింది ఏమిటంటే వీళ్ళు మరలా ఓడిపోవడంతో పాటు ఈ నిబంధన మందసాన్ని ఫిలిస్తీయులు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు శత్రువు చేతులకు వెళ్ళిపోయింది నిబంధన మందసం. అసలు ఇశ్రాయేలు ప్రజలకు ఒక గుండె వంటిది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని సన్నిధి ఏదైనా ఉంటే అక్కడే ఏదైనా జరగాలి. కానీ అలాంటి నిబంధన మందసం ఇప్పుడు శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. శత్రువులు దాన్ని ఏదేదో చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అది వారి దేశంలో ఉన్నంతసేపు వాళ్ళకి శ్రమలు కలిగాయి. అప్పుడు ఇశ్రాయేలీలు దాన్ని తెచ్చుకోలేదు, మళ్ళా వాళ్ళే బండి మీద ఎక్కించి దాన్ని పంపించేశారు. We cannot contain this. We cannot hold this. We cannot contain this. వాళ్ళే పంపించి వేస్తే అది ఇశ్రాయేలు భూమిలోనికి వచ్చిన తర్వాత బేత్షెమెషు అనే దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కిర్యత్యారీము అనే చోట దాన్ని కొంతకాలం ఉంచారు. అక్కడ అబీనాదాబు అనేవాని ఇంటిలో కిర్యత్యారీము అనే చోట ఉంచారు. అక్కడి నుంచి తర్వాత మరలా దావీదు రాజు అయిన తర్వాత దావీదు తన స్థలానికి తీసుకుని వెళ్తుంటే జరగరాని సంఘటన జరిగింది. భయపడి ఆగిపోయి ఒబేదెదోము ఇంటిలో ఉంచాడు. ఆ తర్వాత ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడుతుందని చూసి దావీదుకి ఆశ కలిగింది. ఇప్పుడు తెచ్చేయాలి ఎలా ఆయన అనుకున్నాడు. దాన్ని తెచ్చి దావీదు పురంలో పెట్టాడు. ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే ఇంతకాలం ప్రత్యక్ష గుడారం ఉందా అంటే ఉంది. ఎక్కడుంది? షిలోహులో కొంతకాలం ఉంది, నోబులో కొంతకాలం ఉంది, ఆ తరువాత గిబియోనులో కొంతకాలం ఉంది. ప్రత్యక్ష గుడారం ఉంది, కానీ ప్రత్యక్ష గుడారంలో ఏమి లేదు, మందసం లేదు. నిబంధన మందసం లేని ప్రత్యక్ష గుడారం అది. ప్రియులారా గమనించాలి, ప్రత్యక్ష గుడారంలో ప్రవేశంలో బలిపీఠం, చివరిలో అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం. ఈ బలిపీఠము గమనించాలి, మన సమర్పణకు గురితైతే ఆ నిబంధన మందసం దేవుని కృపకు గుర్తు. ఈ రెండు కావాలి. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఒకటి దేవుని కృప, మొట్టమొదటి దేవుని కృప. రెండవది మన భక్తి జీవితం, మన ఆశీర్వాదకరమైన జీవితం, మన సమర్పణ. ఈ రెండు కావాలి. కానీ దేవుని కృప ఆ నిబంధన మందస్సు నుంచి బయటికి తీసుకుని వచ్చారు. ఇక్కడ జరిగేదంతా ఏమిటంటే ఏం జరుగుతుంది? వీళ్ళు ఇచ్చే అర్పణలు, బలి అర్పణలే జరుగుతున్నాయి. ప్రియులారా గమనించాలి, దేవుని కృప. ఇది ప్రత్యక్ష గుడారం అనేది దేవుడు ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ బిగ్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ లాగే ఉండాలి. అందులో కొన్ని బయటికి తీసుకుని వచ్చి కొన్ని ఇక్కడ పెట్టి కొన్ని అక్కడ పెడితే అది ఆశీర్వాదం కాదు. ప్రియులారా గమనించాలి, అలాంటి సంఘటనలు జరిగాయి ఈ కాలంలో. చివరికి ఆ ప్రత్యక్ష గుడారాన్ని మరలా నిబంధన మందసాన్ని, ప్రత్యక్ష గుడారంలో ఉన్న బలిపీఠాన్ని, దీనంతటినీ కలిపింది ఎక్కడ అంటే సొలొమోను మందిరంలోనే. అందుకనే ఇప్పుడు సొలొమోను మందిరంలో సొలొమోను ఒక నూతనంగా బలిపీఠాన్ని నిర్మించాడు. అది చాలా పెద్ద బలిపీఠం. ఈ మందిరం కంటే పెద్దది ఉంటుంది ఆ బలిపీఠం, దాని కొలతలను బట్టి. ఈ మందిరం కంటే పెద్దది, ఈ మందిరం కంటే మనం ఎంత ఎత్తు కనిపిస్తుందో దానికి రెండింతల ఎత్తు ఉంటుంది ఆ బలిపీఠం. ఈ మందిరం కంటే పెద్దగా ఉంటుంది. అలాంటి బలిపీఠాన్ని కట్టించాడు సొలొమోను. కట్టించిన బలిపీఠం కొలతలు 20 మూరల పొడవు, వెడల్పు అన్నాడు. 20 మూరలు అంటే 30 అడుగులండి. ఇది మన బయట గేట్ దగ్గర చూస్తే ఇది 30 అడుగులు ఉంటుంది. ఆ 30 అడుగులు ఇంత బలిపీఠాన్ని కట్టాడు చతురస్రాకారంలో. ఎత్తు 10 మూరలు అంటే 15 అడుగులు. ఇది 8 అడుగులే మన ఎత్తు ఇక్కడి నుంచి ఈ రూఫ్కి. 15 అడుగులు అంటే దీనికి రెట్టింపు. అంత పెద్ద బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తుంటే దేవుడు తన అగ్నిని ఆ బలిపీఠం మీదకి పంపించాడు. ప్రియులారా గమనించాలి, దావీదు మధ్యలో గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ గుడారంలో నిబంధన మందసాన్నే పెట్టాడు. హీ హాజ్ ఓన్లీ ద ఆర్క్ ఆఫ్ ది కావెనెంట్. దావీదు గుడారంలో మరి ఏమీ లేవు, ఓన్లీ నిబంధన మందసమే. నిబంధన మందసాన్ని మాత్రమే ఉంచాడు. ఆ దావీదు గుడారము నిబంధన మందసాన్ని మాత్రమే పెట్టి దావీదు గుడారాన్ని దావీదు ఆశ అసలు మందిరమే కట్టించాలని ఆశను దేవుడు ఆఫ్ చేశాడు. నీ కుమారుడు కట్టిస్తాడు, నువ్వు కట్టించడానికి వీల్లేదు అన్నప్పుడు తన హృదయంలో ఉన్న ఆశ,
ఆ కట్టించబోవు మందిరానికి పరికరాలు, తనకి దానికి కావలసిన సామాగ్రి అంతటిని తానే సమకూర్చాడు. అంతకు ఆశగక దావీదు తపన, దావీదు ఆశ, ఆ నిబంధన మందసం ఎక్కడో బయట ఉండిపోయింది. దాన్ని తీసుకుని వచ్చి ఆ గుడారాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచాడు. దేవుని కృప. ఒక రకంగా చెప్పాలంటే దావీదు నిబంధన మందసంతో ఏర్పాటు చేయబడిన ప్రత్యక్ష గుడారం నూతన నిబంధన సంఘానికి సూచన. ఎందుకంటే దేవుడు తెరను చింపేశాడు. ఎందుకు? నీవు నేను డైరెక్ట్గా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, నిబంధన మందసం అంటే దేవుని సన్నిధి, డైరెక్ట్గా ఇంకా యాజకుని అవసరత లేకుండా డైరెక్ట్గా దేవుని సన్నిధిలోనికి ప్రతి విశ్వాసీ వెళ్ళగలిగేటట్లుగా అలాంటి ఆ గుడారాన్ని నిర్మించాడు. ఆ తరువాత సొలొమోను ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న నమూనానంతటిని తీసుకుని వచ్చి ఒక మంచి మందిరాన్ని నిర్మించాడు. అక్కడ బలిపీఠం మీదకి దేవుడు తన అగ్నిని పంపిస్తున్నాడు. దేవుడు తన అగ్నిని పంపించినప్పుడు గమనించాలి, దేవుడు ఆ అగ్నిని పంపించినప్పుడు ప్రజల స్పందన అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రజల స్పందన ఆ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం తెరిచి ఉంచండి. ఆ 7వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజును జనులందరూ, ఒక రాజు మాత్రమే కాదు, సొలొమోను మాత్రమే బలులు అర్పించడం కాదు, జనులందరూ ఆ అర్పణలు అర్పించినట్లుగా దేవుని వాక్యం. ప్రియులారా, ఆ రోజు సొలొమోను మందిరంలో అర్పించిన అర్పణలు ఈ భూమి మీద సృష్టించబడిన తర్వాత అన్ని బలి అర్పణలు ఇప్పటి వరకు ఎప్పుడు అర్పించబడి ఉండవు అనే విషయం మనకు అర్థమవుతుంది. 7వ వచనంలో చూస్తే క్రిందకి వెళ్ళి చూడండి. తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను, సమాధాన బలి పశువులను, క్రొవ్వును అర్పించెను. గమనించాలి, సరిపోలేదట, బలిపీఠం సరిపోలేదు. ఆ రోజు 22,000 బలి అర్పణలు, అలాగే 22,000 ఒక బలి అర్పణ, తర్వాత 1,20,000 1,42,000 బలి అర్పణలు చేశాడట ఆ బలిపీఠం మీద సొలొమోను. ప్రియులారా గమనించాలి, ఇంత చెయ్యాలా అంటే నీ సమర్పణను బట్టే అర్పణ ఉంటుంది. నీవెంతగా సమర్పణ కలిగి ఉంటే అంతగా అర్పణ ఇస్తావు, అర్పణ చేస్తావు దేవునికి. నీ సమర్పణ, నీవెంతగా సమర్పణ చేసుకుంటే అంతగా. గమనించాలి, బలిపీఠము పట్టజాలని అర్పణలు సొలొమోను ఆధ్వర్యంలో సొలొమోను అర్పించడు. అలాగే ప్రజలందరూ, జనులందరూ కూడా, దేశంలో జనులందరూ కూడా అర్పణలు అర్పించడంలో ముందుకు సాగినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, ఈ దినాన్ని బలిపీఠం మీదకి అగ్నిని దేవుడు పంపించడానికి కారణం ఏమిటంటే ఆ సమర్పణలో ఉన్న హృదయం. నిజంగా అగ్ని మన జీవితాల్లోనికి దేవుడు పంపించాలంటే అలాంటి అగ్ని వంటి తీవ్రత నా జీవితంలో కలుగు చేయి ప్రభు, నా హృదయంలో, నా ఆత్మలో అలాంటి అగ్ని వంటి తీవ్రత కలుగు చేయి ప్రభు అనే ఆ తపన, ఆ సమర్పణ నీకుంటే దేవుడు తప్పక నీ బలిపీఠం మీదకి, నీ హృదయంలోనికి ఆ అగ్నిని దేవుడు పంపిస్తాడు. నీవు అనుకునే అగ్ని కాదు, దేవుడు పంపించే అగ్ని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బలిపీఠము పట్టజాలని అర్పణ. ప్రియులారా గమనించాలి, the altar could not contain all the sacrifices. కనుక బలిపీఠం సరిపోకపోతే ఆ వెలుపటి ఆవరణలో నడిమే ఆవరణను ప్రతిష్ఠ చేసి అక్కడ కూడా బలి అర్పణలు అర్పించాడట. అంటే బలి అర్పణలు అర్పించడానికి అంత పెద్ద బలిపీఠం కట్టినప్పటికీ కూడా ఆ బలిపీఠం సరిపోలేదు. పట్టజాలని అర్పణ, పట్టజాలని సమర్పణ. ప్రియులారా, మన జీవితాల్లో అలాంటి సమర్పణ, అలాంటి తపన దేవుని కోసం, దేవుడంటే ఆశ. దుప్పి నీటి వాగులు, ఇంతకుముందు తమ్ముడు జ్ఞాపకం చేశారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం ఆశపడుతుంది ప్రభువా. తృష్ణ, ఆశ, అలాంటి తపన ఉంటే దేవుడు తప్పక. ప్రియులారా, సమర్పణలో గమనించాలి, ఎంత సమర్పణ ఉంటే అంతగా దేవునికి అర్పణ ఇస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి పరిసయ్యులకు, అలాగే పరిసయ్యులు ఇంకా చాలామంది ఉన్న చోట బోధిస్తున్నారు. ఆ బోధిస్తున్నప్పుడు బోధన అయిన తర్వాత అక్కడ కానుకలు ఎత్తే సమయం వచ్చింది. ఆ కానుకలు పెట్టి అక్కడ ఉంది, అందరూ వచ్చి కానుకలు వేస్తున్నారు. ప్రభువు ఆ కానుకలు పెట్టి దగ్గర కానుకలు వేస్తున్న వారిని గమనిస్తున్నాడట. మార్కు సువార్త 12వ అధ్యాయము 41
నుంచి మనం చూస్తే ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండరు. ఆ మాట గమనించాలి. ధనవంతులైన వారు అనేకులు, ఒకరు కాదు, చాలామంది ధనవంతులు ఉన్నారు అక్కడ. అనేకులు విశేషముగా సొమ్ము వేయుచుండరి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ధనవంతులు చాలా విస్తారంగా వేస్తారు. ఆ విస్తారంగా వేయడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ వారందరికంటే ప్రభు దృష్టిని ఎవరు ఆకర్షించారంటే ఈ బేద విధవరాలు ఆకర్షించింది. ఎందుకంటే ఆ తర్వాత వచనాల్లో ఉంటుంది, తనకు కలిగినదంతయు ఆ స్త్రీ ఇచ్చిందని. వాట్ ఎవర్ షీ హ్యాస్. ధనవంతులు చాలా విశేషంగా ఇచ్చుంటారు. వారు కలిగిన దానిలో ఇచ్చేది మైన్యూట్ పర్సెంటేజ్ కూడా అయి ఉండదు. ఒకవేళ విశేషంగా ఇచ్చినప్పటికీ కూడా ఈ స్త్రీ తనకు కలిగినదంతయు, తన జీవనమంతయు. ప్రియులారా గమనించాలి, అక్కడ పరిసయ్యులు ఉన్నారు. ఆ వాక్యం మీరు ముందుకి వెనక్కి చదవండి. అక్కడ పరిసయ్యులు ఉన్నారు, చాలా ధనవంతులు ఉన్నారని ఈ మాటలో మనకు అర్థమవుతుంది. ఆ పరిసయ్యులను ధనవంతులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. 2 ప్రమాదకరమైన అతిశయాలు ఉంటాయి ప్రియులారా గమనించాలి. ప్రైడ్ ఆఫ్ లివింగ్, ప్రైడ్ ఆఫ్ గివింగ్. ప్రైడ్ ఆఫ్ లివింగ్, ప్రైడ్ ఆఫ్ గివింగ్. ఎందుకంటే పరిసయ్యులు ప్రైడ్ ఆఫ్ లివింగ్. మేము కనుక ఇంత నీతిగా ఉంటాం, మేము కనుక ఇంత భక్తిగా ఉంటాం, మేము కనుక ఇంత నిష్టగా ఉంటామని పరిసయ్యులు ప్రైడ్ ఆఫ్ లివింగ్. దానిని ప్రభువు ఖండించడు. అలాగే కొంతమంది ప్రైడ్ ఆఫ్ గివింగ్, నేను కనుక ఇస్తున్నాను. ప్రియులారా, దేవునికి ఇచ్చేది నీకు దేవునికే తెలియాలి. నోబడి షుడ్ నో ఇట్. నోబడి నీడ్స్ నో ఇట్. ఎవరికి తెలియవలసిన అవసరం లేదు. ఈవెన్ పాస్టర్ గారికి కూడా తెలియనక్కర్లేదు. ఐ లవ్ ఇట్, అలాగే నాకు ఇష్టం. ఎవరికి తెలియనక్కర్లేదు కదా, పాస్టర్ గారికి కూడా తెలియనక్కర్లేదు. అప్పుడప్పుడు క్షమించాలి. అప్పుడప్పుడు గ్రామాల్లో చర్చిలు సందర్శించినప్పుడు ఫ్యాన్ మీద పేరు రాసి ఉంటుంది, కుర్చీల వెనక పేర్లు రాసి ఉంటాయి. ఇది అవసరమా? అది అవసరమా? ఎందుకది? ప్రైడ్ ఆఫ్ గివింగ్. ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆ విశేషముగా ఇచ్చిన ధనవంతులందరికంటే కూడా ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రభువు ఆ హృదయాన్ని చూస్తాడు. మన జీవితాల్లో ఈ ప్రైడ్ ఆఫ్ లివింగ్ గురించి, ప్రైడ్ ఆఫ్ గివింగ్ గురించి చాలా 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 జాగ్రత్త వహించాలి. వీ నీడ్ టు బీ కేర్ఫుల్. సమర్పణ, అర్పణ అక్కడ ప్రజల స్పందనలో మనం చూస్తున్నాం. ఆ తరువాత 7వ అధ్యాయం 3వ వచనం, ఆ మూలవాక్యంలో 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. అక్కడ వాళ్ళ ఆరాధన ఎలాంటి ఆరాధన అంటే కేవలం నోటితో పెదవులతో చేసిన ఆరాధన కాదు, సాష్టాంగ నమస్కారం చేశారట. గమనించాలి. సాష్టాంగపడడం అంటే గమనించాలి, నిలవబడితే అందరికీ కనబడే ప్రయత్నం, మోకరిస్తే మన భంగిమను చూపించుకునే ప్రయత్నం. సాష్టాంగపడడం అంటే లార్డ్ ఐఎమ్ హెల్ప్లెస్, ఐ జస్ట్ గివ్ మై సెల్ఫ్ టు యూ లార్డ్. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు అని సాష్టాంగపడిన ప్రార్థన ఎప్పుడు చేయగలమంటే వెన్ వీ ఫీల్ దట్ వీ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ హిమ్. ఇంకా నా శక్తి మీద కానీ, నా జ్ఞానం మీద కానీ, నా పలుకుబడి మీద కానీ, నా ధనం మీద కానీ, నా వివేకం మీద కానీ, నా ఆలోచనల మీద కానీ నేను ఆధారపడలేను ప్రభువా, నీ మీద ఆధారపడుతున్నానని సాష్టాంగపడి ప్రార్థన చేసే అనుభవం. ఎవరైనా గన్తో షూట్ చేస్తున్నప్పుడు ఏం చేయమంటారు? క్రింద పడుకోమంటారు. కనపడితే కాల్చేస్తాడు కనుక క్రింద పడుకోవాలి. అంటే ఒక రకంగా వాడి కనబడకుండా ఆ బుల్లెట్కి దొరకకుండా ఉండడానికి. రెండవది ఏమిటంటే అతనికి డిక్లేర్ చేయడం ఐఎమ్ హెల్ప్లెస్ అని. సాష్టాంగపడడం అనేది యెహోషాపాతు చేశాడు. ఆ ప్రార్థన సాష్టాంగపడి ప్రార్థన చేయడం. ఎప్పుడు ప్రార్థన చేశాడో తెలుసా? సాష్టాంగపడడం అంటే గమనించాలి,
హెల్ప్లెస్గా ఉన్నప్పుడు మాత్రమే, హెల్ప్లెస్గా ఉన్నప్పుడు ఎలాగో సాష్టాంగ పడతాం, హెల్ప్లెస్గా ఉన్నప్పుడు దేవుని కృపను పొందుకొని అక్కడ సాష్టాంగ పడడం. ఇప్పుడు అదే జరుగుతోంది. దేవుడు అగ్నిని పంపించగా, అగ్నిని పంపించిన తరువాత ఆ బలులు దేవుడు అంగీకరించిన తరువాత వాళ్ళు సాష్టాంగపడి ఆరాధన చేస్తున్నారు. యెహోషాపాతు రాజు మీదకి అనేక మంది రాజులు, వివిధ దేశాల రాజులు యుద్ధానికి వస్తే సడన్గా చెప్పకుండా, డిక్లేర్ చేయకుండా యుద్ధానికి వస్తే ఆ సమయంలో యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడు. మేమేం చేయడానికి మాకు శక్తి చాలదు, మాకు దిక్కు తోచడం లేదు, నీవే దిక్కు అని ప్రార్థన చేశాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో ఆ ప్రార్థన ఉంటుంది. ఆ తరువాత దేవుడు ఒక వ్యక్తిని ఆత్మతో నింపి ప్రవచనం చెప్పాడు. ఇదిగో నీవు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, కానీ పంక్తులుగా తిరిగి నిలవబడండి, యుద్ధ భూమికి వెళ్ళండి. మన ఫిలాసఫీ ఏంటంటే, నేను ఇంట్లోనే ఉంటాను, యుద్ధం నువ్వు చేసే ప్రభు అని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు యుద్ధ భూమికి వెళ్ళాలి. యూ నీడ్ టు స్టాండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. నువ్వు యుద్ధ భూమిలో నిలవబడాలి. యుద్ధ భూమిలో నిలవబడితే ఆయన యుద్ధం చేస్తాడు. కానీ నేను యుద్ధ భూమికే వెళ్ళను అంటే ఆయన యుద్ధం చేయడు. యూ నీడ్ టు స్టాండ్, యూ నీడ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు డూ, అండ్ దెన్ గాడ్ విల్ డూ వాట్ హీ హ్యాస్ టు డూ. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, నువ్వు చేసేది నువ్వు చేయాలి. యుద్ధభూమిలో నిలబడు, జయమిస్తాను అంటే ఆ మాటను విని, జయం పొందకముందే ఆ మాటను విని సాష్టాంగపడి యెహోషాపాతు ప్రార్థన చేశాడు. 20వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథం 18వ వచనం చూస్తే అక్కడ యెహోషాపాతు రాజు చేసిన ప్రార్థన. యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యోదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. సాగిలపడి మ్రొక్కెదము అని పాట పాడతాం. ఆ పాట పాడేటప్పుడు కూడా చిన్న అతిశయంతో పాడతాం కదూ. సాగిలపడి మ్రొక్కెదము అని పాట మంచిదే, కానీ నిజంగా ఆ హృదయంలో సాగిలపడగలిగే స్థితి, అలాంటి ప్రార్థన, అలాంటి సమర్పణ, అలాంటి ఆరాధన ఇక్కడ చేస్తున్నారంటే, ఆరాధన చేస్తున్నప్పుడు నీవేదో చేస్తున్నావని కాదు, నువ్వు సమస్తం మర్చిపోయి సాగిలపడి, రాజు అక్కడ సాగిలపడ్డాడంటే గమనించాలి. యెహోషాపాతు రాజు సాగిలపడ్డాడంటే ఆయన తన స్థితిని మర్చిపోయాడు, తన స్టేటస్ని మర్చిపోయాడు. నేను కింగ్ని, ఒక రాజునని మర్చిపోయాడు. సమస్తం మర్చిపోయి దేవుని సన్నిధిలో తాను సాగిలపడి నమస్కారం చేసి ఆరాధన చేస్తున్న సంగతి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, అలాంటి సాగిలపడి నేను నీవుగా అప్పగించుకుని ఆ దేవునికి సమర్పించుకుంటూ చేసే ఆరాధన, అది గొప్ప ఆరాధన. అలాంటి ఆరాధన చేస్తున్నారు. దేవునికే కాదు, అబీగయీలు దావీదు ముందు సాష్టాంగపడింది, సాగిలపడింది. చాలా వివేకమైన స్త్రీ అబీగయీలు. దావీదు ముందు సాగిలపడి సాష్టాంగపడి రాబోతున్న ప్రమాదాన్ని తప్పించింది అబీగయీలు. అదంతా చదవడానికి చెప్పడానికి ఆ కథ అంతా సమయం లేదు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 23వ వచనం చూస్తే అబీగయీలు దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేయడం అనేది, లార్డ్ ఐఎమ్ హెల్ప్లెస్, లార్డ్ యూ ఇంటర్వీన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నువ్వు కలుగు చేసుకో ప్రభువా. నా పనులలో, నా ప్రయత్నాల్లో, నా ఆలోచనల్లో, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితాల్లో నువ్వు కలుగు చేసుకో ప్రభువా అని దేవునికి మనల్ని మనంగా అప్పగించుకోవాలి, సమర్పణ చేసుకోవాలి, సంపూర్ణ సమర్పణ. అలాంటి స్పందన ఈ ప్రజల్లో మొట్టమొదటిగా అర్పణ చూసాం. రెండవదిగా ఆరాధన, సాష్టాంగ నమస్కారం చేసిన సంగతి చూసాం, విధేయత చూసాం. ఆ తర్వాత దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము 5-6 వచనాల్లో సొలొమోను 22,000 పశువులను, అక్కడ చూడండి ఎంత ఆరాధన చేశాడు. సొలొమోను 22,000 పశువులను, 120,000 గొర్రెలను బలులుగా అర్పించాను. 22,000 పశువులట, 120,000 గొర్రెలట అర్పించను. యాజకులు తమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు, వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరులు ఓదచుండగను, ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగను, రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు స్తుతి ఆరాధన చేస్తున్నారు. సాష్టాంగ నమస్కారం అనేది వారి విధేయతను చూపిస్తుంది. ఇప్పుడు స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఎన్ని అర్పించాడట? 22,000 పశువులు, 120,000 గొర్రెలను అర్పించాడట. అర్పించి అక్కడ లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని
ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగా యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగా ఇశ్రాయేలులందరూ నిలిచి ఉండగా. గమనించాలి, అక్కడ మీరు గమనించలేదు, నిలిచి ఉండగా నిలిచి ఉండగా నిలిచి ఉండగా అనే మాట మనకి పదే పదే కనిపిస్తుంది. స్తుతి ఆరాధన చేశారు. ఆ స్తుతి ఆరాధన దావీదు కల్పించిన యెహోవా గీతాలు పాడారట. అలాగే వాద్యాలు వాయించారట, యాజకులు బోరలు ఊదారట. ఇక సమస్తం మర్చిపోయి అదొక ప్రపంచం, అదొక లోకమా అన్నట్టుగా నిజంగా అదంతా నేను ఆ దృశ్య రూపంలో ఊహిస్తుంటే అదొక చిన్న పరలోకంలాగా అనిపించుంటుంది ఆ దినాన్ని. అందుకనే దేవుని మహిమ మందిరంలోనికి దిగి వచ్చింది ఆ దినాన్ని. అప్పుడు వాళ్ళందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ మాటలు గమనించాలి. ప్రతిష్ఠ అంటే దేవునికి ప్రత్యేకించడం. ఈ మందిరం నీది ప్రభువా, మేము నీ వారం ప్రభువా అని. ప్రియులారా, మందిరాలు ప్రతిష్ఠ చేసినప్పుడు నేను అక్కడక్కడికి ఈ గ్రామాల్లోనూ అక్కడక్కడ మందిరాలు ప్రతిష్టకి వెళ్తుంటాను. మందిరం ప్రతిష్ఠ అని మందిరానికి పూజ చేయొద్దు. మందిరంలోనూ సంఘం ప్రతిష్ఠించబడాలి. మననే మన అనుబంధ మన లైఫ్ చర్చ్ ఒక గ్రామం పేరు చెప్పను కానీ అక్కడ మందిరం కట్టించాం మనమే. మందిరం కట్టించిన యానివర్సరీ చేస్తానంటాడు. రే, నువ్వు మందిరం కట్టించిన యానివర్సరీ చేయొద్దు, సంఘం ప్రారంభమైన యానివర్సరీ చేయి. ఆ గుమ్మాలకి, ఆ సిమెంట్కి, ఆ కిటికీలకి, ఏంటి ఆ ఇటుకలకి నువ్వు యానివర్సరీ చేయడం ఏంటి? సంఘం మందిరాన్ని దేవుడు ఒక ఆరాధన చేసుకోవడానికి మనకు స్థలం ఇచ్చాడు. అది సరిపోతే పడగొట్టి ఇంకో మందిరం కట్టించుకుంటాం. మరి ఈ ప్రతిష్టలకి ఇవన్నీ ఏమవుతాయి? ప్రియులారా, గమనించాలి. ఇక్కడ వారందరూ నిలిచి ఉండగా ప్రతిష్ట కేవలం అక్కడ ఆ మందిరం ప్రతిష్ట కాదు, యోధా జనాంగం, ఇశ్రాయేల్ కాదు, యోధా జనాంగం ప్రతిష్ట. అది యోధా రాజరికు ప్రతిష్ట, యోధా జనాంగం ప్రతిష్ట. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ ప్రతిష్ఠించబడుతున్నారు. అలాంటి ప్రతిష్ట అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. అలాంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ ప్రత్యేకించబడడం, స్తుతి ఆరాధన, స్తుతించడం, ఆరాధించడం అనేది గమనించాలి. అక్కడ దావీదు కల్పించిన యెహోవా గీతములు, ఆ మాట గమనించాలి. దావీదు గీతాలు ఎన్నో ఉన్నాయి కీర్తనల గ్రంథంలో. అలాంటి దావీదు కల్పించిన యెహోవా గీతములు వారు పాడుచు నిలిచి ఉండగా ప్రతిష్ట, దేవునికి ప్రత్యేకపరిచయం. ఆరాధన చేసేటప్పుడు అలాంటి ప్రతిష్ట, మన జీవితాలను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోవడం, మన కుటుంబాలను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోవడం, మన పరిచర్యలు, మన సంఘాలు దేవుని సన్నిధిలో ప్రతిష్ట. అలాంటి స్తుతి ఆరాధన అక్కడ ప్రజల స్పందనలో చూస్తాం. 3 విషయాలు ప్రజల స్పందన. దేవుడు ఆ బలిపీఠం మీదకి అగ్నిని పంపించినప్పుడు ప్రజలు స్పందించిన స్థితి, సమర్పణ, అర్పణ మొట్టమొదటిగా. రెండవది సాష్టాంగ నమస్కారం చేసి వారి విధేయత, వారిని వారుగా దేవునికి అప్పగించుకున్నారు. మూడవది స్తుతి ఆరాధన చేసి వారిని వారు ప్రతిష్ఠించుకున్న సంగతి దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇంత చేశారు ప్రజలు. దేవుడు తన కార్యం చేశాడు. ఆ కార్యానికి ప్రజల స్పందన మనం చూసాం. ప్రజలు ఎంతగా స్పందిస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. దేవుడు ప్రతిస్పందించాడు. నేను ఒక కార్యం చేసినప్పుడు నువ్వు స్పందిస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు మరలా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు చేసిన కార్యాలు చూద్దాం. 7వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథం 10వ వచనంలో 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనుకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు మనోత్సాహమునందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశాను. ఈ మందిర ప్రతిష్ఠ అంతా అయిన తర్వాత ఈ ప్రజలు సాగిలపడడం, ప్రజలు సమర్పణ చేయడం, అర్పణ చేయడం, అలాగే స్తుతారాధన చేయడం, ఇదంతా 7 దినాలు ఆ మందిర ప్రతిష్ఠ జరిగింది. ఆ 7 దినాలు మందిర ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇప్పుడు గమనించాలి, వారిని దేవుడు ఎలా పంపిస్తున్నాడట? ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు మనోత్సాహమునందుచు వాళ్ళు వెళ్ళారట. సంతోషించుచు మనోత్సాహం. గమనించాలి, సంతోషము మనం వ్యక్తపరుస్తాం, మనోత్సాహము ఒక్కొక్కసారి లోపల వేదన ఉన్నా, లోపల విచారం ఉన్నా, మరి ఎదురుగా కనిపించే వారి కోసము, లేకపోతే సభలో నిలవబడితే సభ కోసము, లేకపోతే అలాంటి మర్యాదల కోసం లోపల వేదన ఉన్న సంతోషాన్ని చిరునవ్వు, ఒక నవ్వు
మొహం మీదకి తెచ్చుకొని ఆ నవ్వు చూపిస్తాం కదా. కానీ మనోత్సాహం అంటే అలాంటిది కాదు. మనోత్సాహం అంటే అలాంటిది కాదు. హృదయం నిండా సంతోషం నింపుకొని, సంతోషం అంటే మనం వ్యక్తపరిచేది, మనోత్సాహం అంటే మనం కేవలం వ్యక్తపరిచేది కాదు, లోపల ఉన్నదాని నుంచి వచ్చేది మనోత్సాహం, లోపల ఉన్నదాన్ని బట్టి వచ్చేది. ఒకసారట యోధా దేశంలో నెహెమ్యా రాజుగారి దగ్గర గిన్నెను అందించేవాడుగా ఉన్నాడు. నెహెమ్యా యెరూషలేము పట్టణపు దుస్థితిని గురించి విన్నాడు. యెరూషలేము పట్టణం ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం నెబుకద్నెజరు రాజు వచ్చి దాన్ని కూల్చివేశాడు. యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశాడు, మందిరాన్ని కూడా నాశనం చేశాడు. ఆ యెరూషలేము పట్టణం అంతా శిథిలాల్లో ఉంది అని విని నెహెమ్యా భక్తుడు పౌరుషం తెచ్చుకున్నాడు. అలాగే ఒక నిర్ణయం చేసుకున్నాడు, ఆ యెరూషలేము పట్టణపు ప్రాకారాలు మరలా తిరిగి నిర్మించబడాలి. ఆ నిర్మించబడడానికి నేను నిలవబడాలి. ఆ యెరూషలేము పట్టణ దుస్థితి లోపల కలవరం. గమనించాలి, గిన్నెను అందించేవాడు అక్కడికి వెళ్తే రాజుగారి దగ్గర విచారంగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఎంత విచారంగా ఉన్నా సంతోషంగా ఉండాలి రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి. గమనించాలి, రాజు లేకపోతే పెద్దవారు లేకపోతే గొప్పవారు, అలాంటి రాజులు లేకపోతే అలాంటి వారి దగ్గరికి ఎవరైనా భోజనం వడ్డించడానికో లేకపోతే వారిని సంతోషపెట్టడానికి వెళ్ళేవారు వాళ్ళు సంతోషంగా కనపడాలి. ఈయన నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళాడు. సంతోషాన్ని వ్యక్తపరచలేని స్థితి. యెరూషలేము గురించి అంత వేదన, అంత దుఃఖం ఉందో లోపల. కనుక రాజు గమనించాడు, ఎందుకు నీవు విచారంగా ఉన్నావు? నీకు వ్యాధి కలుగలేదు కదా, ఎందుకయ్యా నీ విచారంగా ఉన్నావంటే అప్పుడు మరి నెహెమ్యా చెప్పారు. గమనించాలి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నెహెమ్యా సంతోషంగా లేడు, విచారంగా, కానీ లోపల ఉన్నది బయటికి వ్యక్తం అవుతుంది. ఒకవేళ బయటికి నవ్వినా ఆ నవ్వు కేవలం నవ్వాల కనుక నవ్వుతున్నామని నవ్వు ఒకలాగా ఉంటుంది. నిజంగా హృదయం నిండా సంతోషం నింపుకుని నవ్వే నవ్వు మరొకలాగా ఉంటుంది, తెలుస్తుంది. మేము పోయిన సంవత్సరం అమెరికా పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు వచ్చేసేటప్పుడు పిల్లల్ని విడిచిపెట్టి రాలేని వేదన. ఆ వేదన ఎంతో చెప్పలేము, కానీ ఆ పిల్లలకి బాయ్ చెప్పేటప్పుడు నవ్వుతూ చెప్పాలి. ఆ ఫొటోస్ ఉన్నాయి కొన్ని. ఆ ఫొటోస్ మా అన్నగారు బాబు సన్నీ చూసి, నవ్వుతున్నావు కానీ లోపల ఏడుస్తున్నావు బాబాయ్ అన్నాడు. నువ్వు నవ్వుతున్నట్టు కనిపిస్తున్నావు కానీ లోపల ఏడుస్తున్నావు బాబాయ్ అన్నాడు. నిజమే. హృదయం అదే. అలాంటి మనోత్సాహము అక్కడ ప్రజల హృదయాల్లో కలిగింది ఏమిటంటే కేవలం ముఖం మీద కనబడే సంతోషం కాదు, మనోత్సాహముతో నింపబడిన స్థితి. అలాంటి మనోత్సాహము దేవుడు ఇస్తున్నాడు. ప్రజలకు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం ఏమిటంటే మేలులు. ఎలాంటి మేలులు అంటే సంతోషం కలిగించే మేలులు. అంత మాత్రమే కాదు, మనోత్సాహము కలిగించే మేలులతో దేవుడు వారి జీవితాలు నింపి పంపిస్తున్నాడు అక్కడి నుంచి. అది దేవుని ప్రతిస్పందన. నీ సమర్పణార్పణను బట్టి, నీ విధేయతను బట్టి, నీ స్తుతి ఆరాధనను బట్టి దేవుడు ప్రతిస్పందిస్తే ఎలా ప్రతిస్పందిస్తాడంటే ఏదో చిన్న సంతోషం కాదు. కొన్నిసార్లు వేదన మర్చిపోవడానికి ఏదో చేస్తాం, టీవీ చూస్తాం. చాలా విచారంగా ఉంది, ఇది మర్చిపోవడానికి సినిమా చూస్తావు. చూడమని నేను చెప్పడం లేదు సుమా. లేకపోతే ఇది మర్చిపోవడానికి ఇంకొకటి ఏదో చేస్తాడు, ఏదో తాగుతాడు. ప్రియులారా గమనించాలి, అది నిజంగా సంతోషాన్ని ఇస్తుందా నీకు? లేదు. లోపల విచారంలాగే ఉంటుంది. కానీ మనోత్సాహం అన్నప్పుడు నీ మనసు నిండా సంతోషం నింపబడి, సంతోషం బయటకు వ్యక్తమయ్యేది మాత్రమే కాదు, నీ హృదయం నిండా సంతోషం. అలాంటి సంతోషంతో నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నింపాడు, ఆయన నింపుతాడు కూడా. నిజంగా దేవుని అగ్ని నీ జీవితంలోకి దిగొస్తే అలాంటి మనోత్సాహం నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 7వ అధ్యాయం 14వ వచనంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథం 7:14, ఇది మనకి చాలా ఫేమస్ వెర్స్. ఇది ఫేమస్, చాలా ప్రఖ్యాతి అయిన వచనం ఇది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. గమనించాలి, స్వస్థత, క్షమాపణ, సంతోషము, మనోత్సాహము, స్వస్థత, క్షమాపణ. గమనించాలి, క్షమాపణ ముఖ్యమా, స్వస్థత ముఖ్యమా అంటే నేను క్షమాపణ ముఖ్యమంటాను. కానీ ఇక్కడ స్వస్థత, క్షమాపణ అని చెప్తున్నాను. ఎందుకంటే
స్వస్థతలో కూడా క్షమాపణ ఉంటుంది. ఎలా అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. స్వస్థత అక్కడ, మొట్టమొదటి స్వస్థత అక్కడ కలగాలి. శరీరంలో కొన్ని స్వస్థతలు ప్రియులారా గమనించాలి. కొన్ని డాక్టర్లకు కూడా తెలియడం లేదు ఎందుకు వచ్చిందో. ఎందుకంటే ఇక్కడ ఉంటుంది రోగం. దాన్ని డాక్టర్ ఏం చేస్తాడు? ఏం చేయలేడు. దావీదంటాడు, తన పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదంటాడు. పాపమును బట్టి ఎముకలలో స్వస్థత లేదు. ఆర్థోపెడిస్ట్ ఏం చేయలేడు. అందుకనే స్వస్థత, హృదయంలో స్వస్థత, క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పక్షవాయువు గలవాన్ని ఆ ఇంటిపై నుంచి క్రిందకి దించారు. ఆయన మోసుకుని వచ్చిన వారి విశ్వాసమును చూచి అతను చూసి ప్రభు అన్నాడు, స్వస్థత పొందో వెళ్ళమనలేదు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పక్షవాయువు గలవానికి పాపక్షమాపణ చెప్తున్నాడు ప్రభు. గమనించాలి, పక్షవాయువుతో వాడు వస్తే పాపక్షమాపణ. ఎందుకంటే ఆయనకి తెలుసు రూట్ ఏమిటో, ఆయనకి తెలుసు. ఆయనలో డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉంది. ఆయనలోనే ఉంది డయాగ్నోస్టిక్ ల్యాబ్కి వెళ్ళక్కర్లేదు. ఎందుకు వచ్చిందో ఆ వ్యాధి ఆయనకు తెలుసు. అందుకని మొట్టమొదటిగా ఆ వ్యక్తితో చెప్పింది, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆ తరువాత అతడు స్వస్థపడి వెళ్ళిన సంగతి దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులరా, స్వస్థత, క్షమాపణ, ఈ విషయాలు మనం గమనించాలి. మనం చాలాసార్లు స్వస్థత గురించి, క్షమాపణ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో మనం గమనించవలసింది ఏమిటంటే, నిజంగా దేవుడు తన అగ్నిని నీ జీవితంలోనికి పంపించగలిగే జీవిత స్థితి నీవు కలిగి ఉంటే తప్పక దేవుడు ఆ అగ్నిలో నీకు కలిగే, ఆ అగ్ని అనుభవంలో నీకు కలిగేది, మొట్టమొదటి కలిగేది ఏంటంటే స్వస్థత, క్షమాపణ. ఏ స్వస్థత? హృదయ స్వస్థత, నీ శరీరంలో స్వస్థత కూడా. దేవా, ఆ అగ్నిని పంపించు ప్రభువా. అగ్ని బలిపీఠం మీదకి దిగి వచ్చిన తరువాత ఆ ప్రజల స్పందన బట్టి దేవుడు ప్రతిస్పందిస్తున్నాడు. మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను. మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను. మీరు తగ్గించుకొని ఈ విధంగా సాగిలపడి మీరు ప్రార్థన చేసినట్లుగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల ఆ దేశం మీదకే దేవుడు ఆశీర్వాదం పలుకుతున్నాడు. ఏమని? మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను. అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచదను. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నీ సంతాన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. సంతాన ఆశీర్వాదం. ప్రియులారా, ఇది ఎంతైనా గొప్ప ఆశీర్వాదం. సంతాన ఆశీర్వాదం. దేవుడు అగ్నిని పంపించినప్పుడు అగ్నికి ప్రజలు స్పందించిన స్థితిని బట్టి, రాజు కూడా స్పందించిన స్థితిని బట్టి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. నీ సంతానం ఎలా ఆశీర్వదించబడుతుంది అంటున్నాడు? ఈ రాజ్యం మీద నీ వారసుడు ఉండకుండా పోడు అని సొలొమోనును ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, మీ గురించి, సంఘం గురించి నేను చేసే చాలా విషయాలు ప్రార్థన చేస్తుంటాను, కానీ అన్నిటిలో ప్రధానమైన ప్రార్థన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, కుటుంబాల్లో బిడ్డలు ఆశీర్వదించబడాలని. అది నా ప్రార్థన, ప్రత్యేకమైన ప్రార్థన. దట్ ఈజ్ మై బర్డెన్ ఇన్ మై ప్రేయర్. సంఘం గురించి నేను ప్రార్థన చేసిన ప్రతిరోజు ప్రార్థనలో, మీ గురించి చేసే ప్రార్థనలో మీ కుటుంబాలు అలాగే బిడ్డలు ఆశీర్వదించబడాలని. సంతాన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. ప్రియులారా, ఆ ప్రార్థనలో, నేను చేసే ప్రతి ప్రార్థనలో మరొక విషయం ఏమిటంటే, బిడ్డల కోసం కనిపెడుతున్నవారు, బిడ్డల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారి గర్భాలు దేవుడు తెరవాలని సంఘమంతా మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థనలు వృధాగా పోనివ్వడం ప్రియులారా గమనించాలి. తగిన సమయంలో తగిన రీతిగా ఆ ప్రార్థనకు తప్పక జవాబిస్తాడు. ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తుంటున్నాం? నిన్ననే మన సువర్ణమాల గారు ఫోన్ చేశారు.
మాకు మనవడు పుట్టాడండి, జనార్దన్ బాబు, జానీ అంటాం కదా, జానీకి కుమారుడు పుట్టాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈరోజు ఉదయం ఆ ప్రార్థన నేను ప్రతిరోజు చేస్తాను, రాత్రి కూడా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఉదయం లేచేటప్పటికి బ్రదర్ వెంకట్రావు గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే డానీకి ఉద్యోగం వచ్చింది అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నాడా డానీ? కంగ్రాచులేషన్స్ నాన్న, యువర్ దేర్, కంగ్రాచులేషన్స్. దేవుడు మన సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అసాధ్యమైన వాటిని చేస్తాడు. ఈ భూమి మీద మొట్టమొదటి సంతానం ఎవరో తెలుసా? ఎవరు? సృష్టి ఆరంభంలో మొట్టమొదటి సంతానం ఎవరు? ఎవరో చెప్పారు కరెక్ట్గా? కయీను. ఆదాము సంతానం కాదు కదా, ఆదాము హవ్వల సంతానం కాదు. ఆ కయీను కలిగినప్పుడు హవ్వ ఏమన్నదో తెలుసా? ఒకసారి చూడండి ఆ మాట. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అనేను. యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఎవరైనా ఏదైనా చేయగలరు, కానీ ఆ కార్యం దేవుడే చేయాలి. కనుక దేవునికి ఆ కార్యాన్ని అప్పగిస్తే దేవుడు తప్పకుండా చేస్తాడు. విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ దేవుని సన్నిధిలో మన జీవితాలు. సంఘంలో కొంతమంది బిడ్డలు ఎప్పుడు నా హృదయంలో ఉన్నారు. ఒకవేళ నా 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 జ్ఞాపకంలో, నా ఆలోచనలో లేకపోయినప్పటికీ కూడా మీరు బిడ్డల కోసం కనిపెడుతున్నట్లయితే దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ఒకసారి సంఘం ఈ ప్రేరేపణ కలుగుతుంది నాకు. చిన్న ప్రార్థన చేద్దామా అందరం కలిసి? బిడ్డల కోసం కనిపెడుతున్న వారి కోసం చిన్న ప్రార్థన చేద్దామా? అందరూ చేతులు చాపండి, చేతులు పైకి ఇలా చాపండి. అంటే మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు అలా చేతులు చాపడానికి సిగ్గుపడనక్కర్లేదు. చిన్నవారు పెద్దవారు అక్కర్లేదు, అందరూ చేతులు చాపండి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారంటే ఎవరైతే పిల్లల కోసం కనిపెడుతున్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో మీరందరూ ఏకీభవించండి. మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు ఏకీభవించండి. తర్వాత నేను సందేశం కోసం చివరిగా మరొక ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, ఈ సమయంలో ప్రభువా మేమందరం సంఘమంతా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీలో ఏ ఇద్దరైనా ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే పరలోకమందు అది బంధించబడినప్పటికీ విప్పబడుతుందని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. ప్రభువా, ఏ గర్భం బంధించబడిందో ఆ గర్భం విప్పబడాలి ప్రభువా, తెరవబడాలి ప్రభువా. తెరవండి ప్రభువా. యేసు నామములో గర్భములు తెరవబడును గాక, యేసు నామములో గర్భములు తెరవబడును గాక, యేసు నామములో గర్భములు తెరవబడును గాక. నీ శక్తివంతమైన కార్యం బిడ్డల జీవితాల్లో జరిగించండి ప్రభువా. ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. ఏ కుటుంబాలైతే నీ సన్నిధిలో ఈ విషయమై మొర్ర పెడుతున్నారో ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. ఆ బిడ్డల శరీరాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించండి. మీ కృప ఆ బిడ్డల ఆ కుటుంబాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. సంతాన ఆశీర్వాదం ఆ కుటుంబాల్లో కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. బిడ్డలు కలిగిన కుటుంబాల్లో ఆ సంతానాన్ని వర్ధల చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆ సంతానంలో ఆశీర్వాదం చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రభువా, ఈ ప్రార్థన మీ సన్నిధిలోనికి చేర్చుకుని మేమందరం ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా తప్పక ఆ కార్యాన్ని నెరవేర్చి నీ సన్నిధిలో ప్రభు అలాంటి సాక్ష్యాలు వినడానికి నీ కృప మాకు దాయి చేయమని ప్రార్థన చేస్తూ సంఘంలో బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. సంతానాశీర్వాదం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అలాంటి అగ్ని మీ జీవితాల్లో కురవబడినప్పుడు, అలాంటి అగ్ని మీ జీవితంలో కురవబడేటట్లుగా మీరు జీవిస్తే, అలాంటి తపన, అలాంటి ఆలోచన, అలాంటి ఆశ మీ హృదయాల్లో ఉంటే దేవుడు తప్పక అలాంటి అగ్నిని పంపిస్తాడు మీ జీవితాల్లోనికి, మీ హృదయాల్లోనికి. అలాంటి అగ్నిని పంపించినప్పుడు మీ స్పందన, మన స్పందన, అక్కడ ప్రజల స్పందన చూస్తాం. సమర్పణ, అర్పణ. సమర్పణ, నీవేమిస్తున్నావు అనేది కాదు, నీ సమర్పణ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ కాన్సక్రేషన్? నీ సమర్పణ ఏమిటి? అక్కడ ఏమిచ్చింది అని ఆ విధవరాలి కాలుకుని ఆయన దృష్టించలేదు, కానీ ఆమె హృదయాన్ని దృష్టించాడు. మన హృదయం ఏమిటి? మన సమర్పణ ఏమిటి? ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే దేవుని సన్నిధిలో విధేయత. మనం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని, సాష్టాంగ నమస్కారం చేయడం అంటే సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో మన జీవితాలు దేవునికి సమర్పించుకునే స్థితి. అలాగే స్తుతి ఆరాధన నిరంతరము దేవుని సన్నిధిలో నిలిచి ఉండగా మన జీవితాలు ప్రతిష్ఠ చేసుకుంటే అక్కడ అలాంటి స్థితిలో దేవుని ప్రతిస్పందన నీకు మనోత్సాహాన్ని కలుగు చేస్తాడు. కేవలం
సంతోషం మాత్రమే కాదు, కేవలం సంతోషం మాత్రమే కాదు, ఏదో పైకి కనిపించే సంతోషం కాదు, మనోత్సాహం నీ హృదయం నిండా ఉత్సాహంతో నింపి అలాంటి మనోత్సాహాన్ని కలుగు చేస్తాడు దేవుడు. స్వస్థత, క్షమాపణ నీ జీవితంలో, నీ హృదయంలో. అలాగే ఒకవేళ ఎలాంటి పనికిరాని స్థితి ఉన్నా దేవునికి నీవుగా అప్పగించుకుంటే అలాంటి అగ్ని నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నువ్వు స్వస్థత అనుభవిస్తావు, క్షమాపణ అనుభవిస్తావు. అలాగే సంతాన ఆశీర్వాదం, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు దేవుడు. అక్కడ సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సింహాసనం మీద నీ కుమారుడు ఉండకుండా పోడు అని దేవుడు సొలొమోనుని ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ బిడ్డలు, మనందరి బిడ్డలు, మన బిడ్డలను గమనించాలి. మనం నిజంగా దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన జీవితాలు జీవిస్తే మనల్ని విడిచిపెట్టడు, మన బిడ్డలను విడిచిపెట్టడు. ఆయా సమయాల్లో ఒకవేళ ఏవైనా ప్రతికూలమైన పరిస్థితులు, చిన్న చిన్న పరిస్థితులు జరుగుతుంటే మనం గలిబిలికి గురవుతాం, కానీ అక్కడ దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే దేవునికి నిన్ను, నీ బిడ్డలను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అప్పగించుకుంటే దేవుడు విడిచిపెట్టడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, మన సంతానాల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని విడిచిపెట్టని దేవుడు మన బిడ్డలను కూడా విడిచిపెట్టడు. మా ఫాదర్ ఒక ప్రార్థన చేసేవారు, నా తల్లిదండ్రులను విడిచిపెట్టలేదు ప్రభువా, మా అమ్మల్ని విడిచిపెట్టలేదు, మా బిడ్డలను కూడా విడిచిపెట్టొద్దు అని మా కోసం ప్రార్థన చేస్తారు. అదే ప్రార్థన మేము చేస్తున్నాం. మా బిడ్డలను విడిచిపెట్టొద్దు, ఆ బిడ్డలను విడిచిపెట్టొద్దు, తరతరములకు నీవే మాకు నివాస స్థలము ప్రభు అని మన తరతరములకు మన కుటుంబాలను దేవునికి అప్పగించుకుంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రార్థన చేస్తున్నాను, దయచేసి తల వంచండి.